నమస్తే మిత్రులారా, అందరికీ నమస్కారం. మీకు ప్రతిరోజు ప్రశాంతంగా నిద్ర పట్టాలి అనుకుంటే మీరు ప్రతిరోజు ఒక 15 నుంచి 20 నిమిషాలు మీ సమయాన్ని కేటాయించాలి. ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం వల్ల ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుంది అంటే, మనం ధ్యానం చేసినప్పుడు మన శ్వాస నెమ్మదిస్తుంది. నెమ్మదించినప్పుడు మన మనస్సు వేగం తగ్గుతుంది. మనసుకి ఎప్పుడు ఏదో చేయాలి అని పరిగెత్తే పని పెట్టుకుంటుంది మనసు ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చొని ధ్యానం చేస్తామో అప్పుడు మనసు నెమ్మదిస్తుంది, ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. ఈ ధ్యానం మనం ఎప్పుడు చేయాలి అంటే, రాత్రి పడుకోవడానికి ముందు ధ్యానం చేసి పడుకుంటే చాలా మంచిది. అన్నింటికన్నా ఉత్తమమైన సమయం రాత్రి ధ్యానం చేసి పడుకోవడం. అలాగే లేదు అంటే ఉదయం లేవగానే ధ్యానంలో కూర్చోవడం. ఈ 2 సమయాలు ఉత్తమమైన సమయాలు. రాత్రి చేసుకోవడం మాత్రం చాలా అవసరం. ఎందుకోసం అని అంటే, ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మనం ఎన్నో విషయాలు వింటుంటాం, మాట్లాడతాం, ఎన్నో విషయాలకు స్పందిస్తాం. అవన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో ఉంటాయి. అవి ఎన్ని రకాలుగా మనకు మన మీద ప్రభావం చూపిస్తాయో చెప్పలేము. అవి మన జీవితాల్లోకి వస్తాయి కూడా. బాధ, భయం, ఆనందం అన్నీ కూడా మన జీవితాల్లోకి వస్తాయి. మన జీవితంలో ఎంతో ఇబ్బందులు తీసుకురావచ్చు, ఆనందాన్ని తీసుకురావచ్చు. ఈ విషయాలన్నీ కూడా, అవన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. అలా బయటికి వెళ్ళినప్పుడే మనం ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం. అలా కాకుండా అలాగే పడుకున్నప్పుడు అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి, మనం ఎక్కువగా స్పందించిన విషయాలు, భయపడ్డ విషయాలు, బాధపడ్డ విషయాలు, ఆనందాన్ని ఎక్కువగా పొందిన విషయాలు కానీ మనకు నిద్రలో గుర్తొస్తూ ఉంటాయి. దానివల్ల మనం ప్రశాంతంగా నిద్రపోలేము. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు ఇవన్నీ భావనలు మొత్తం డిలీట్ అయిపోతాయి. డిలీట్ అయిపోయి, విడుదలైపోయి మనకి ప్రశాంతత ఏర్పడుతుంది. అప్పుడు ప్రశాంతంగా నిద్రపడుతుంది. అలా మీరు నిద్రపోగలిగితే, ఆ ధ్యానం చేసి నిద్రపోతే కనుక మీకు కొన్ని సంవత్సరాల నుంచి మీకు పట్టని నిద్ర ఆ రోజు మీరు అనుభూతి చెందుతారు. బహుశా మీరు ఒక్కరోజుకే దీన్ని పొందకపోవచ్చు. ఒక 21 రోజులు సాధన చేశాక లేదా 11 రోజులు సాధన చేశాక మీరు దాన్ని అనుభూతి చెందవచ్చు. ధ్యానం అంటే ఏంటి, మరి ధ్యానం ఎలా చేయాలి? 2 చేతులు ఇలా పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్ళు పక్కన పెట్టుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, వీలైతే వేళ్ళు నిటారుగా పెట్టుకోవాలి. శ్వాసను గమనించాలి. శ్వాస తీసుకోవడం కానీ వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. శ్వాస ఎలా లోపలికి వెళ్తుంది, ఎలా బయటకు వస్తుంది, దాన్ని గమనించాలి. ఆ శ్వాస గమనిక పొట్ట దగ్గర కానీ, ముక్కు దగ్గర కానీ లేదా నేరుగా శ్వాస ప్రయాణాన్ని, అది ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ అంతమవుతుంది అనేది గమనించాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీ దృష్టిని ఆలోచనల వైపు నుంచి మళ్ళీ శ్వాస మీద తీసుకురావాలి. ఆలోచనలు పట్టుకొని కూర్చోకూడదు. ఆలోచన పట్టుకొని కూర్చుంటే ఆలోచనలు పెరిగిపోతాయి. అలా కాకుండా ఆలోచన వచ్చిన ప్రతిసారి మీ దృష్టిని శ్వాస మీదకి మరల్చాలి. అలా ప్రతిసారి ఆలోచన వచ్చిన ప్రతిసారి శ్వాస మీదకి మరల్చాలి. మీకు ఏ దృశ్యాలు కనిపించినా, ఏ రంగులు కనిపించినా పట్టించుకోవద్దు. మీరు ధ్యానాన్ని కొనసాగించాలి. అలాగే మీరు ఏదైనా ఎంటీ మ్యూజిక్ పెట్టుకొని ధ్యానాన్ని చేసుకోవచ్చు. గురుగారి సంగీతం పెట్టుకొని ధ్యానం చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియోస్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏ దృశ్యాలు కనిపించినా, ఏ రంగులు కనిపించినా అధైర్యపడకుండా శ్వాసని గమనిస్తూ ధ్యానం చేయాలి. శ్వాసని గమనిస్తూ ధ్యానం చేసి మనం నిశ్శబ్దాన్ని చేరుకోవాలి. నిశ్శబ్దంగా ఉండగలిగే స్థితిని మనం అనుభూతి చెందగలగాలి, దాన్ని పొందగలగాలి. ధ్యానం ద్వారా, ఈ శ్వాస మీద ధ్యానం ద్వారా మనం పొందాల్సిన ఏంటంటే మౌనంగా ఉండగలిగే స్థితిని, ఆలోచన రహిత స్థితిని చేరుకోగలగాలి. ధ్యానం చేసిన ప్రతిసారి పూర్తి సమయం లేదా కొన్ని క్షణాలు లేదా కొన్ని నిమిషాలు మనం ఆ స్థితిని పొందగలగాలి. ఈ ధ్యానం, శ్వాస మీద ధ్యానం యొక్క అంతిమ లక్ష్యం అది మాత్రమే. ఏ అనుభవం కాదు, ఏ శక్తులు పొందడం కాదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అందరూ. ధ్యానం చేయడం వల్ల మీ లోపల ప్రశాంతత పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది. మీ జీవితంలో నిర్ణయాలు చాలా ప్రశాంతంగా తీసుకోగలుగుతారు, సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోరు. ఇలా చాలా రకాలుగా
మీకు ఈ ధ్యానం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రశాంతమైన నిద్రను మీకు అందిస్తుంది. కాబట్టి ప్రతిరోజు మీరు 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు ధ్యానం చేయండి. మీకు సాధ్యమైతే సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. మీ వయసు ఎంతో అంత సమయం ధ్యానం చేయండి. ధ్యానాన్ని మీరు అలవాటు చేసుకున్నాక అప్పుడు అర్థం ప్రక్రియ, హృదయం ప్రక్రియ మొదలుపెట్టండి. మీరు అర్థం ప్రక్రియ, హృదయం ప్రక్రియ నేర్చుకున్నాక కూడా ధ్యానాన్ని వదిలిపెట్టకూడదు. ధ్యానం లేకుండా ఈ అర్థం ప్రక్రియ, హృదయం ప్రక్రియ సృష్టి జరగలేదు. ఎప్పటికీ ధ్యానమే అన్నింటికీ మూలం. కాబట్టి ధ్యానంతో పాటుగా అర్థం ప్రక్రియ, హృదయం ప్రక్రియ చేసుకోవాలి. మొదట ధ్యానాన్ని అలవాటు చేసుకోండి. ప్రతిరోజు ధ్యానం చేయండి. 10 నిమిషాలతో మొదలుపెట్టండి. మీకు ఎంత సమయం కుదిరితే అంత సమయం చేయండి. ధ్యానం చేయడానికి నియమం ఒకటే. ఆహారం తీసుకున్నాక 1 గంట నుంచి గంటన్నర వరకు ధ్యానం చేయకూడదు. అర్థం ప్రక్రియ అయినా, హృదయం ప్రక్రియ అయినా సరే. మీరు ధ్యానం చేశాక గంట నుంచి గంటన్నర వరకు, అన్నం తిన్నాక గంట నుంచి గంటన్నర వరకు చేయకూడదు. మిగతా సమయంలో చేయవచ్చు. వేరే ఏ నియమం లేదు. మళ్ళీ కలుద్దాం మిత్రులారా. అంతవరకు ధన్యవాదాలు.